guys, welcome back to my channel. ఈ రోజు అయితే నేను మెజెస్టిక్ లో స్ట్రీట్ షాపింగ్ చేశాను. స్ట్రీట్ షాపింగ్ చేయడానికి ఇదైతే బెస్ట్ ప్లేస్ అన్నమాట. మేమైతే రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ ఇది. మీకు కూడా చూపించేస్తాను. ఇదైతే మెజెస్టిక్ బిఎంటీసీ బస్ ఆపోజిట్ అంటే కేఎస్ఆర్టీసీ బస్ నిలుస్తారు కదా, అక్కడ సబ్వే ఉంది. ఆ సబ్వే లోపల పెట్టుకొని ఉంటారు. డెఫినెట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ చూసేసి వస్తారు. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. మేమైతే ఒక 10 years నుండి అక్కడే షాపింగ్ చేసేది. ఎప్పుడు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడైనా ఏమిటికన్నా కానీ అక్కడే తీసుకునేది. బట్ చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి. మనం ఇచ్చే డబ్బులకి అది వాల్యూ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా అంతే ఉంటుంది. మరి అంత తక్కువగా ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. డైలీ వేర్ అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే. ఎప్పుడన్నా పోనీ ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. ఆ రోజు ఫుల్ ఫ్రీగానే ఉండదు. ఏమంటే మనం బాగా మంచిగా షాపింగ్ చేయాలంటే ఆఫ్టర్ 11 o'clock వెళ్ళాలి. ఎందుకంటే 10 o'clock అట్లా షాప్ ఓపెన్స్ అయ్యేది. నైట్ 10-11 వరకు తీసుంటారు. ఒక్కో టైం మాత్రం 9-10 క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ చూపిస్తూ ఉండే అన్ని క్లాత్స్ కానీ 200 rupees అంతే. జస్ట్ ఎంత చక్కగా ఉన్నాయో మాత్రము. నాకైతే ప్రతి ఒక్కటి కొనల్లా అని ఉంటుంది. అన్ని డబ్బులు ఉండాలా కదా కొనేకి. నాకైతే ఈ వీడియో తీయాలంటే, వ్లాగ్ చేయాలంటే దగ్గర చేస్తారప్ప అంటారు. అందరూ నన్నే చూస్తారని నా చెల్లికి వీడియో కాల్ చేసి తనకి చూపించుకుంటా అండ్ నేను కొనుక్కుంటా ఉన్నాను. అప్పుడైతే లైక్ సెక్యూర్గా ఉంటుంది. నేను నా చెల్లితో మాట్లాడుతూ ఉన్నాను అయితే అట్లా అవుతుంది కాబట్టి వీడియో కాల్ మాట్లాడుతూ రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూసే ఉంటారు కదా. నేను నార్మల్గా బుజ్జిగని చూద్దామని వస్తే మెజెస్టిక్ రా, మా అమ్మ హాస్పిటల్కి రా అని చెప్పిండే. అదైతే ఇంకా మేము డిసైడ్ అయ్యలేదు. మా ఇంటికే పోయేదనుకొని షాపింగ్కి వెళ్ళింటిని. అండ్ ఇక్కడైతే క్లిప్స్ ఇవన్నీ చాలా బాగుండే. 50 rupees అంతే అవన్నీ కూడా. అండ్ క్లిప్స్, తిరిగా హెయిర్ బ్యాండ్, గాజులు అవన్నీ కూడా నేను లైక్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అన్నీ కూడా 20 rupees నుండి స్టార్ట్ అవుతున్నాయి. నాకు తెలిసి చాలా మంది ఊరికే ఇన్వెస్ట్ చేస్తారు బట్టల మీద, యాక్సెసరీస్ మీద ఎక్కువ దుడ్లు. కాకపోతే మనం 1 or 2 times వాడతాము. అప్పుడు దాన్ని బోర్ కొట్టేస్తుంది మనకు అవుట్లను చూస్తే. సో దట్ మనము ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. లైట్గా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది తీసుకున్నది. ಇಟ್ಲ ಕೂಲ್ತದ್ದಾ ಅಣ್ಣ ಈ ತರದಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಪ್ಲೈನ್ ಇರಬೇಕು ಅಷ್ಟೇನು ಡಿಸೈನ್ ಬೇಡ. ఇవన్నీ కూడా 300. కాకపోతే ఆఫీస్ వేర్ కావాలి కాబట్టి నా చెల్లికి నేను కొంచెం డీసెంట్గా అండ్ వర్క్ ఏమి వండుకున్నట్లు తీసుకుందామని చెప్పి తీసుకుంటా ఉంది. ಬೇಡ అన్నీ అంతే 300. ఏమంటే కలెక్షన్ మాత్రం ఈసారి చాలా బాగా పెట్టినారు. ప్రతిసారి ఇవన్నీ 350-400 ఉంటుండే లైక్ టాప్ అండ్ ప్యాంటు. కాకపోతే ఈసారి 300 అని పెట్టేసినారు. నాకైతే ఒకటి కొనుక్కుందామంటే ఇంకొకటి కొనుక్కుందామా, ఇదై వద్దు ఇంకొకటి కొనుక్కుందామా అనే ఒక ఫీల్. ఒకటి చూసినాక ఇంకొకటి చూస్తే అప్పుడే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ లైక్ ఫార్మల్స్ కానీ అన్నీ కూడా. అండ్ ఇందులో కార్డ్ సెట్స్ కానీ అండ్ డైలీ వేర్ టాప్స్ కానీ, ఇంట్లో టీషర్ట్స్కి అండ్ పైజామాస్ వేస్తారు కదా అది కానీ అన్నీ ఉన్నాయి. నేనైతే నా చెల్లికి వీడియో కాల్ చేస్తూ ఇది టాప్ ప్యాంట్ జాయిన్ ఉంటుంది కదా అంతా. అండ్ ఈ ఎల్లో కలర్ అయితే చాలా బాగుండే. కాకపోతే మన్నతానే తీసుకుంటాను అనుకుంటాను ఎల్లో కలర్. దానికి వద్దు అని చెప్పేసి లైక్ గ్రే కలర్ టాప్ ఉంటే అది తీసుకున్నాము. ఇది డైలీ వేర్ టాప్ 200-250 చెప్పారు. కాకపోతే అంతే వద్దు అని చెప్పి లైక్ టాప్ అండ్ ప్యాంట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. దాంట్లో నేను గ్రే కలర్ తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ నేను అప్పుడే ఎగ్జాస్ట్ అయిపోయింది. బట్ అయినా కానీ ఎట్లు వచ్చేసినాను అని చెప్పి స్లోగా 1 hour అయింది అక్కడే షాపింగ్కి. ఇక ఇట్లవి టాప్ ప్యాంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా అంతే లైక్ అంబ్రాలా టాప్ అండ్ దానికి ప్యాంటు సూట్ అయ్యేది. బట్ బెస్ట్ నిజంగా నాకు తెలిసి అయితే ఎక్కడికి పోకుండా నేను మెజెస్టిక్ పోయి తీసుకొస్తే చాలా బెటర్గా ఉంటుంది. లైక్ మిడిల్ క్లాస్కి చీప్గా అండ్ బెస్ట్గా సిక్కేది మాత్రం ఆడే మాత్రం నేను చూపిస్తున్నాను కదా అది తీసుకుంటున్నాను నేను. చాలా బాగుంది. వేసుకున్నాక పిక్ పెడతాము. అది నా చెల్లికి తీసుకోండి నేను. అది 300 అంతే టాప్ అండ్ ప్యాంటు. బట్ క్వాలిటీ బాగుంది. ప్యూర్ కాటన్ అనుకుంటాను. నాకు తెలిసి అంత క్లాత్ గురించి తెలియదు కానీ బట్ నేను లైక్ ఇలా ముట్టుకుని చూస్తే కాటన్ లాగే ఉంది ఫుల్గా. నేను ఒక కలర్ చూసింది, మేబీ అది వైలెట్ అనుకుంటాను. కలర్ సరిగ్గా తెలియదు కానీ కాకపోతే నేను చూసి ఇంకొకటి చూసే లోపల ఇంకొక ఆయన తీసుకొనేసి
బట్ అడిగేది ఎట్లా అని ఊరికే అవుతుంది. వాళ్ళు కొనుక్కొనేసరి నేను ఇంకా చూసి అలా పెట్టాను, దానికే చెప్పేది అనుకుంటాను. ఇమీడియట్గా కావాల్సింది తీసుకునేయాలి, వదిలితే వేరే వాళ్ళు పిక్కొనేస్తారు అనేసి. అండ్ తను తీసుకొని వెళ్ళిపోయింది. బేజారు అయిపోయాయి. నాకు అది బాగుండే, నాకు అది నా చెల్లికి బాగుంటుండే, నా చెల్లి ఫేస్కి వైట్ ఉంది కాబట్టి. అండ్ నేను ఆ బ్లూ కలర్ ఒకటి తీసుకుంటే నాకు ఎలా అంటే ఫుల్ ఒకలాగా అవుతా ఉంది వ్లాగ్స్ చేసేకి. సో దట్ నా చెల్లికి వీడియో కాల్ చేసి ఆ రికార్డింగ్ పెట్టేసి ఆయన ఇంకా మాట్లాడేదానికి అట్లా వీడియో తీస్తూ ఉండి ఆ బ్లూ చూపిస్తాను కదా. ఇది వేరే దగ్గర అంటే ఆ సబ్వేలోనే షాప్ టైప్ పెట్టుకొని ఉంటారు కదా, ఒక జాగాలో తీసుకొని వస్తాయి ఒక టాప్. అండ్ అలాగే నాకు నైట్ సూట్ తీసుకున్నాను. మళ్ళీ తిరిగా ఇక్కడికి వస్తే ఇంకొక దగ్గర ఏమది టాప్స్ చూపిస్తా ఉన్నాను కదా, ఆ టాప్స్ ఉండే. ఈ బ్లూ కలర్ వచ్చేసి నా చెల్లికి ఇష్టమేనంట. నేను చూస్తే బాగుందని చెప్పి పక్కతే పెట్టేస్తే తర్వాత వీడియో కాల్ చేసి దానికి అడిగితే ఆ బ్లూ బాగున్నట్లు చూడి అని. లైక్ చూపిస్తే క్లాత్ బాగుంది, సాఫ్ట్, ఫుల్ సాఫ్ట్గా ఉంది, మ్యాచింగ్ యూనిఫామ్ టైప్ ఉండే అని ఊరికైతే అది బాగుంది తీసుకోరానే తీసుకుంటుని. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే నా బుజ్జిగాని చూసేకి. అయినా కానీ మళ్ళీ ఒకటే రాను, అది మెజెస్టిక్ రూట్లో నన్ను పొద్దు పంపించలేదు నా హస్బెండ్, ఎందుకంటే అది లాంగ్ రూటు. లైక్ తుమ్కు నుండి మా ఇంటికి వెళ్ళాలంటే 5 hours పడుతుంది, అదే నైస్ రోడ్లో వెళ్తే 3 hours వెళ్ళిపోవచ్చు. సో దట్ ఇప్పుడు నాకు లెగ్ కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి ఏమో పంపిసిండాడు, దాంట్లో నేను చెప్పలేదు తనకి షాపింగ్ వెళ్తాను అని చెప్పి. తర్వాత అక్కడ వెళ్ళాక ఫోన్ చేస్తే నేను ఇట్లా షాపింగ్కి వస్తే మెజెస్టిక్లో ఒక దుడ్లు ఇవ్వా అంటే నీకు అవుతుందా కాలు పోయే కూరకి వెళ్ళిపోయిండవని తిట్టే. నేను పోయిన ఇయ్యి అంటే తర్వాత 1000 rupees వేసాను. సో దట్ నేను 1 టాప్ తీసుకొని అంటే లైక్ కార్డ్ సెట్ నాది డైలీ వేర్కి. ఈ తమిళలో చూపించా కదా లైక్ ఆ క్లిప్ది ఇక్కడ క్లిప్ గానీ యాడ్ చేస్తాను చూడండి. ఆ టాప్ ని తీసుకున్నాను నేను, చాలా బాగుంది. 1000 rupees వేసిన దాంట్లో ఒక టాప్ నాకి, ఒకటి నా చెల్లికి 2 ఈ బ్లూ కలర్ ಮತ್ತೆ అప్పుడే చూపిస్తుంది కదా ఒకరంతా లైక్ గ్రే అనుకుంటాను ఆ కలర్ది. 2 బాగున్నాయి. అండ్ ఇవన్నీ తీసుకుంటుని కాకపోతే తీసుకునే 1000 rupees అక్కడ అయిపోయింది. వేరే చూస్తా ఉంటే నా బుజ్జిగన్ స్లిప్పర్, డ్రెస్ అండ్ ఈ టాప్లు, అంబ్రెలా టాప్స్, ಮತ್ತೆ బాయ్స్ కి జీన్స్ గానీ ప్రతి ఒక్కటి చీప్ రేట్ గా ఉన్నాయి. అవన్నీ ఏమో తెలియదు నాకు, నాకు అక్కడ మాత్రమే బెస్ట్ అనిపిస్తుంది. వేరే ఏమైనా కావాలనే నా బుజ్జిగాడు అయితే నా చెల్లిని రూపీస్ పెడతా ఉన్నాడు అది ఇంట్లో. ఈ వెనిటీ బాక్స్ కావాలి నా అడిగితే నా చెల్లికి రామ్మ తల్లి ఊరికే ఓవర్ చేయొద్దు అంటుండే. నాకైతే సరిగ్గా వీడియోలు తీయడం రాదు, అలా ఎడిట్ చేయడం రాదు, అప్లోడ్ చేయడం రాదు. ఈ వీడియో తీసిందేమో నేను ఫ్రైడే, అప్లోడ్ చేసేదేమో నెక్స్ట్ ఫ్రైడే అయింది. ఓకే డన్. లేదు జస్ట్ 1000 పెట్టి దాంట్లో ఆవిడ రెండు తీసుకోండి, 300 బాగుంటాయి క్వాలిటీ. ఓకే చెడ్డీ నాకు దానికి ఎప్పుడన్నా పోనీ జనం లేరు అనేకెళ్ళు ప్రతి టైము రష్ ఉంటుంది. ఇంకా సండే సాటర్డేస్ అయితే ఇంకా అడగకూడదు, అంతగా ఉంటుంది జనాలు మాత్రం. నా బుజ్జిగానికి తీసుకోవడానికి డబ్బులు లేవు, దాంట్లో తీసుకున్నామంటే మన దగ్గర ఉండాయి, చాలా ఉన్నాయి. ఇంక వాడు హైట్ అయిపోతే అవన్నీ పైనకి అయిపోతాయి. సో దట్ వద్దులే అని ఊరికి అయిపోతుంది. ఎట్లు పండుగ వస్తుంది, పండుగ బాగుండవు తీసుకున్నాం వీడంతా ఇంకేమిలే అని చెప్పి ఊరికి అయిపోతుంది. లైక్ చిన్న బిడ్డలకైతే 100కి 3 లైక్ షార్ట్స్లో ఇన్నర్వేర్స్ ప్రతి ఒక్కటి బాగున్నాయి మాత్రము. లైక్ ఇన్నర్వేర్స్ ఏమైనా తీసుకున్నామా అనుకుంటే లైక్ కొంచెం కాస్ట్ చెప్పి ఊరికే అయిపోతుంది, అంత క్వాలిటీ అనిపించలేదు ఇన్నర్వేర్స్. సో ఊరికే అవుతుంది. అండ్ టాప్స్ అన్ని తీసుకొని వస్తే ఈ జీన్స్ ప్యాంట్లు చూసి నా చెల్లి కడుగుతుంది, తీసుకుంటావా జీన్స్ ప్యాంట్ బాగుంది అంటే ఊరికే రామ్మ అంటుండే. ఈ స్లిప్పర్ చూస్తారా లైక్ ఏం వాడిండేవి కాదు, కొంచెం అట్లా ఫాల్ట్ ఉంటుంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర, ఏదైనా లైక్ సైడ్ లో కొంచెం ఇలా పోయిండేదో ఏమైనా ఒక మార్క్ పడిండేదో అయితే వాళ్ళు తక్కువ అమ్ముతారు ఆ టైప్. అది 100 rupees అంతే. బట్ చూస్తే తీసుకోలేదు, ఊరికే వస్తే 100 rupees బాగుండాయి అయితే అంత ఏమి ఇదేమది లైక్ ఫాల్ట్ ఉంది అని అనిపిస్తలేదు, చూసాక బాగుండాయి, వేసుకున్న బాగుంది. బట్ కలెక్షన్స్ అంతేం లేదు, ఓకే అంతే కలెక్షన్స్.
నేనైతే ఈ వీడియో మా చేసేకంత నాకు చెప్పకూడదు అట్లా తర అవుతా ఉంది. ఏ రోజు ఇట్లంతా అంటే వ్లాగ్స్ ఫస్ట్ ఇంకా చేయలే, వీడియో కదా రీసెంట్గా. సో చేస్తా ఉంటే ఒక తర అవుతా ఉండే. దానికే ఒక లైక్ ఏమది టిప్ అనమాట. ఎవరికన్నా వీడియో కాల్ చేసి మాట్లాడే వాళ్ళకి అట్లా చేస్తే ఓకే ఏం అనిపిస్తే వెళ్తుంది. స్లిప్పర్ తీసుకొని ఒకటి తీసుకొని తిరిగి చూస్తే ఎలా వద్దులే అనిపిస్తాయి. వాళ్ళ ఊరికి ఇంట్లో 4-5 జతలు పెట్టుకొని తిరిగా తీసుకునే దానిసేపు ఊరికి అయిపోతుంది. టోపీ కావాలనేమే అడుగుతున్నా అంతే. ఇది అబ్బాయికి బుక్స్ కాదు, బుక్స్ చూడి ఎంత బాగున్నాయి. చదువుకుంటాడు అబ్బాయి. బుక్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ సిన్బిడ్లకి ఏబిసిడి నేర్పుసేకి అవన్నిటికి ఫ్లాష్ కార్డ్స్ ప్రతి ఒక్కటి బాగుంది. తీసుకుందామంటే అదూరికే రేగుతుంది. పాపం ఫ్రీ టైమ్ లో నేను నైటీలు ఉంటాయి, నైటీ కావాలా? ఏమి అప్పయ్యా? ఇప్పుడు చూడండి, ఒక పాప లైక్ పాప కాదు పెద్ద అమ్మాయి ఒక టెడ్డీ బేర్ పట్టుకొని పోతా ఉంది. ఎంత బాగుందో, వావ్ సో క్యూట్. మాకు అలాంటివి ఎవరైనా కొనిపెట్టండి అంటే ఒకడు కొనిపెట్టడు. మా అమ్మ వాళ్ళని ఏమన్నా అడిగితే ఏం సిండి బిడ్డ అంటారు. నా హస్బెండ్ అడిగితే ఏం చేస్తుంది దాంట్లో అంటారు. ఏం చెప్పదు, దానికి ఊరికే అయిపోయేది అంతే. అండ్ ఇది ఆ పక్క మెయిన్ సబ్బే దిగి లోపలికి పోయి పైనకి బయటకు పోయినాక వేరే చెప్పు చూపించింది. ఇది వచ్చేసి సబ్బే లోపల ఉండేది. దీన్ని ఈ రూట్ దాటేస్తే ఇంక బస్ స్టాండ్. లైక్ చూడుకునే వాళ్ళు ఉంటే అది స్టిక్ లో ఇలా సబ్బే లోపలికి వెళ్ళి చూసి తీసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది మాత్రం. నైస్ వీడియో అంటారు మీరు, నిజంగా అంత బాగుంటుంది. ఎందుకంటే మనం ఇచ్చే బడ్జెట్కి మాత్రం మోసం లేదు. లైక్ అక్కడ కొన్ని టాప్స్ తీసుకుంటున్నా, అయ్యో యాలనా తీసుకుంటున్నా, ఇది ఇంకా మంచి కలెక్షన్స్ ఉండే అనిపిస్తాయి నాకు వచ్చినాక. ఏం చేసేది తిరిగి తీసుకోండి అని చెప్పి ఊరికి అయిపోతాయి. అండ్ అక్కడైతే నార్మల్గా వెస్ట్రన్ వేర్స్ గా నేను 450 ఆ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి. నార్మల్గా వేరే దగ్గర అయితే అలంకార ఫ్యాషన్స్ అంతా అయితే చాలా రేటు. అది కూడా ఇక్కడే ఉంది మెజెస్టిక్ లో. ఆ సబ్బే చూపిస్తే కదా అక్కడ దిగేసి తర్వాత దూరం వెళ్ళాలి. లైక్ సిన్బిడ్లకి స్లిప్పర్స్ అయితే చాలా బాగుండే మాత్రము. ఎంత బాగుండే బిందు. ఫ్యాన్ లేమ్మ గమ్లిక్స్ నవిల్ చూడి. అయ్యో బ్లర్ అయితే కనబడతా ఉందా నవిల్? బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని వదిలేయండి ప్లీజ్. ఎందుకంటే నా బుజ్జిగాడు ఆ పక్క ఇంకా ఏడుస్తా ఉన్నాడు, ఈ పక్క నేను వీడియో తీస్తా ఉంటే ఇక్కడ సౌండ్ వేరే ఉంది. వాయిస్ ఓవర్ ఇచ్చేత కూడా మా ఇంటి దగ్గర వెహికల్ సౌండ్ వేరే ఉంది. సో ఓవరాల్ నాయిస్ ని రిమూవ్ చేసేయండి. ఏం చేద్దు నువ్వు ఖాళీ బేచార్. ఈ ప్యాంట్స్ బాగుండాయి బట్ 200 అంట. అవి కాస్ట్లీ ఉంటాయి. తక్కువ అంటే తీసుకుంటుంది. 200 ఉంటాయి. 150 ఉండే. యాడ్ చూసిన 200, ఏడ్ చూసిన 200 ఉండే. నేనైతే పోయినసారి పోయింది ఎప్పుడు అనేది మర్చిపోయినాను. ఎలాంటి అప్పుడు పోయినప్పుడు 150 ఉండే, ఇప్పుడు 200 అయింది. కంజూస్ ఏం కాదు, సమ్ విషయాల్లో ఊరికే వేసేస్తాము. ఈ బట్టలు తీసుకుంటానా 2-3 టైమ్స్ వేసి అలా సైడ్కి పెట్టేస్తాను. తిరిగి మధ్య వేసే బేజారు.
సో దట్ నేను ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేసేకి ఇష్టమే లేదు నాకు బట్టలకి. బట్ ఎక్కువ కలెక్షన్స్ ఇష్టము, బట్ తక్కువ బడ్జెట్లో. అప్పుడు ఎక్కువ ఉంటాయి కదా నా దగ్గర బట్టలు దానికి. ఇక్కడైతే చిన్నపిల్లలకి గొమ్మలు కానీ ఆట సామాన్లు అండ్ వాళ్ళకి చెప్పులు బట్టలు తిరగని ఇంకా లైక్ మామూలు పెద్దవాళ్ళకి షూలు ఏమి లేదనే కాదు, జ్యువెలరీ నుండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇది సబ్వే ఎక్కుతా ఉన్నాను ఇంకేమి. ఇక్కడ వచ్చేస్తే ఈడ ఫ్రూట్స్ అవి ఇవి పెట్టుకుంటారు. అడిగితే ఎంత అంటే లైక్ 60 రూపీస్ అంటారు. అది బార్కాయ అంటారు కదా పెద్దది, బార్ అంటే బీర్ అనుకోలేదు. నార్మల్గా ఫుల్ ఆంధ్ర సైడ్ అంతా ఏమంటారో తెలీదు, మేము కర్ణాటక ఆంధ్ర కాబట్టి మిక్సింగ్ ఉంటుంది. ఇదైతే మా భుజిగానికి స్లేట్ తీసుకున్నాం. స్లేట్ కాదు, ఇట్లా తర్వాత ఎరేసేసేది మామూలు ట్యాప్ తర అది తీసుకున్నాము. ఆటలాడుకునేది బాగుంటుంది అనుకొని తీసుకొని నా చెల్లి అయితే తీసుకొని వెళ్ళాక వాడైతే భారీ రాస్తాడు. ఒకటి ఎత్తి నేలపైన వేస్తే చాలా పగిలిపోతుంది, దాని నేల తీసుకొని అంటుండే. దుడ్లు ఎక్కువైండే కదా అంటుండే. లేదు 1000 రూపీస్లోనే అన్ని తీసుకొచ్చున్నానని చెప్తే ఎలా తెలిసిన అక్కడ 300, 2 టాప్స్ 300 ఇంకొక దగ్గర నాకు ఒక తీసుకుంటున్నా ఒట్టు 900. ఇది వచ్చేసి 100 రూపీస్. సో 1000 రూపీస్ ఉష్ మటాక్ అయిపోయా. అండ్ క్లిప్ తీసుకుంటున్నాయి 1050 రూపీస్ ఆ క్లిప్స్. ಮತ್ತೆ తిరగడానికి ఒకటి వెనకేసుకునేది ఒకటి సైడ్ క్లిప్స్ తీసుకోండి, స్టిక్ పిన్ టైప్. టోటల్ 1050 అయిపోయా అంతే. ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు చేయలేదు నేను. 1050 కన్నా ఐటమ్స్ తీసుకున్నా, బట్ అన్ని బాగున్నాయి. అందరూ కూడా మెచ్చుకుంటారు తెలిసిన నా కలెక్షన్. ఎలాంటే నేను కొంచెం చీప్గా ఉండేవి బట్ బాగుండేవే తీసుకోకపోతాను. అంటే నేనేం గొప్పని కాదు, కొంతమంది అంటారు. ఇంతకీ చెప్పేదే మర్చిపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.